చెప్పు. శివ ఎక్కడున్నావు? ఎందుకురా? ఒక మెసేజ్ వచ్చింది. ఆ రాముగాడు హోటల్లో పేకట ఆడుతున్నాడంట. పక్కా మెసేజా? పక్కా. రేయ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి. సరే గురు. గురు 4 ఫ్లోర్లు ఎత్తికేసాం, ఎక్కడో లేడు. 4 ఫ్లోర్లలో లేడంటే ఈ ఫ్లోర్లోనే ఉండుంటాడు. మీరు అటు వెళ్ళండి. మీరిటే. రై 5 లక్షల రూపాయలు తగ్గిన ఒప్పుకోదు. అయ్యో, బట్టలు వేసుకుంటున్నాను కదా, తలుపు తీసా. వచ్చే ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. ఏయ్, ఎక్కో. కూర్చో. ఎవరు నువ్వు? నువ్వెవరు? ముందు నువ్వు చెప్పే. మా ఊరు గుంటూరు పక్కన చిన్న విలేజ్. ఒక బజ్జీ ఇవ్వు. ఇది ఇక్కడ ఉండదగింది కాదు. బోండాలు ఎలాగమ్మా? 10 రూపాయలకి 5. ఒకటి 2 రూపాయలు. ఒక 5 రూపాయలకి ఇవ్వండి. 5 రూపాయలకంటే ఇయ్యమ్మా. భలే ఉన్నాయి బోండాలు. ఎవరు నీ కూతురా? అది ఎవరైతే నీకెందుకయ్యా, వచ్చిన పని చూసుకుని పోతా ఉండు. ఈ మందు కొట్టు దగ్గర వయసు వచ్చిన పిల్లతో వ్యాపారం చేస్తున్నావు. నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? దీన్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని నేను నా కూతుళ్ళు మన్ను తిని బతకాలా? ఇలా బజ్జీలు బోండాలు అమ్ముకుని ఎన్నాళ్ళు ఇలా జీవిస్తావు? ఈ పిల్లకి పెళ్ళి ఎలా చేస్తావు? ఓ పని చేయి, ఈ అమ్మాయిని నాతో పాటు హైదరాబాద్ పంపించు. కొద్ది రోజుల్లోనే పెద్ద సినిమా హీరోయిన్ చేసేస్తాను. హీరోయినా? హీరోయినే. లక్షలకి లక్షలు సంపాదించుకోవచ్చు. రమ్యకృష్ణ, రంభ, సిమ్రాన్లు ఉన్నారే, వాళ్ళలాగా పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు. నీకెందుకు, నేను చేస్తాను కదా. ఇదిగో 1,00,000 రూపాయలు ఉన్నాయి, అందాక ఉంచుకో. బొట్టలో పడ్డట్టు. ఇదేదో బాగుంది. ఇది నిజంగా హీరోయిన్ అయితే చేతి నిండా డబ్బు వస్తుంది. దీని పీడ ఎరగడవుద్ది. సినిమా హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చి సిల్క్ అని పేరు పెట్టి బార్ డాన్సర్ని చేసి చివరికి ప్రాస్టిట్యూట్ని చేశారు. సిల్క్ అంటే నువ్వా? నన్ను నువ్వు చూసావా? పేరు మాత్రమే విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. నా గురించి చెప్పాను కదా, మరి నీ సంగతి ఏంటి? నా పేరు శివరాజ్. నేను డిగ్రీ పూర్తి చేశాను. మాదొక పూర్ ఫ్యామిలీ. వీడిది అయిపోయాక శంకర్ గడ్ పని చూద్దాం. ఏమమ్మా, ఎక్కడమ్మా మీ ఆయన? అది లోపల ఉన్నాడయ్యా, అదిగో వస్తున్నాడు. నమస్తే అన్నా. డబ్బు ఏదయ్యా? ఇచ్చేస్తానులేనా, నేను ఎక్కడ పోతాను చెప్పు. 3 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నాడు కదరా. నేను చాలాసార్లు ఇంటికి వచ్చాను, నువ్వు ఉంటే కదా. అవును,
నీ ఆటో ఎదురా? ఆ ఫైనాన్స్ వాడు ఉన్నాడు కదా నాగరాజు, వాడు నిన్ననే తీసుకెళ్ళిపోయాడన్నా. ఓ నా మందు మీద ఓటేసి చెబుతున్నాను, 5 రోజుల్లో నీ డబ్బు పువ్వులో పెట్టి ఇచ్చేస్తాను నమ్ము. 5 రోజుల్లో గనక నువ్వు నా అప్పు తీర్చలేదనుకో, ఆ నాగరాజుగాడు నీ ఆటో తీసుకెళ్ళినట్టే. నేను నీ పిల్లాన్ని ఎత్తుకపోతా. ఏయ్! ఏ శివ, వద్దురా బాబు, కొడవద్దురా బాబు. వీడు చాలా ఓడి చేస్తున్నాడు. నీ దగ్గర అప్పు తీసుకుంది మా నాన్న, ఆయన తీసుకెళ్ళి ఏమైనా చేసుకో. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావంటే మాటలతో చెప్పను, మూసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్, నీ అమ్మ గురించి నీకెందుకు గాని, నువ్వు కూర్చొని బట్టలు ఉతుకోరా. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే మీ అమ్మ దగ్గర తాగిన పాలు కక్కిస్తాన్రా. ఈ దేవ అంటే సముద్రం లాంటోడు, నా నుంచి వచ్చే అలలకి అల్లాడిపోతావు. ఏయ్! శివ అంటేనే సముద్రం రా. నువ్వు సముద్రం లాంటోడివి, నీకు హిస్టరీ లేదు, కానీ నాలోనే సునామీ ఉంది. ఆ సునామీ బయటకొస్తే ఒక్కడు కూడా బతికిన హిస్టరీ లేదు. 5 రోజుల తర్వాత వస్తాను, అప్పుడు ఈ అలో నీ సునామో తేలిపోతుందిరా. పదండ్రా. శివ, అది వదులు నా చేయనే. నువ్వు చేసిన ఏదో పనుల వల్ల అమ్మ మాటలు పడాల్సి వస్తుంది. వాడొచ్చి అమ్మ కాళ్ళ మీద పడాలి, లేదంటే వాడి తల తెగి కాట్లో పడాలి. రాసివా రాశివా కూర్చో. ఏంటి శివ అలా ఉన్నావు? ఫైనాన్సర్ దేవాని ఫినిష్ చేయాలి. ఏ మా అమ్మనే అవమానించాడు రా వాడు. అంత మాట అన్నాడా వాడు? నువ్వు రెడీ అంటే మేము రెడీరా. ముందు వాడి తప్పు తెలుసుకోవడానికి వాడికి కొంచెం టైం ఇద్దాం, లేదంటే ఆ దేవుడితో పెట్టుకో, క్షమించేస్తాడు. ఈ దేవతో పెట్టుకోకో. దేవుడు వచ్చాడు చూడు. ఓ ఏంటి టైం అవ్వకుండా వచ్చావు? రేయ్, క్షమించి వదిలేస్తాను, రా వచ్చి నా పాదాల మీద పడు. ఏయ్! మా అమ్మ పాదాలు పట్టుకుంటే బతికిపోయేవాడివి, ఈరోజు యముడు పాదాల దగ్గరికి వెళ్తావు. రేయ్, ఎవడనుకున్నావురా? ఏయ్! జైలు నుంచి తిరిగి వచ్చాక మంచోళ్ళ బతుకుదాం అనుకున్నాను. పోలీసు వాళ్ళు వదలలేదు, జనం వదలలేదు, అంతెందుకు డబ్బు కోసం మా నాన్న కూడా వదలలేదు. అది అలాగే కంటిన్యూ అయిపోతూ వస్తుంది. హలో అక్క, అమ్మ చనిపోయింది. ఏంటి? త్వరగా రా అక్క. ఎందుకు ఏడుస్తున్నావు? మా చిన్నమ్మ చనిపోయిందట. మీరెన్నోసార్లు నాకు చాలా హెల్ప్ చేశారు. దయచేసి ఈ ఒక్కసారి మా ఊరు తీసుకెళ్ళండి. సరే పద.